ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం కూకట్పల్లిలోని బాలిక మృతికి సంబంధించి కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో అనేక సంచలనాలు వెలుగు చూస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. తన బాడీ పైన అనేకమైన కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే వైద్యులు కొంతవరకు నిర్ధారించిన ఘటన కూడా నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించినప్పుడు బిల్డింగ్లోకి ఎవరు కొత్తవారు రాలేదు, అందులో ఉన్న వాళ్ళే ఏమైనా హత్య చేసుంటారా, లేదంటే సీసీటీవీ రికార్డ్ అనేది అక్కడ ఉంది కాబట్టి అక్కడ రికార్డ్ అవుతుంది ఫుటేజ్ మొత్తం అని చెప్పి అటు నుండి రాకుండా బిల్డింగ్ వెనుక సైడ్ నుండి ఏమైనా వచ్చి ఈ ఘాతకానికి ఒడిగట్టారా అనేది కూడా పోలీసుల విచారణలో భాగంగా తెలియాల్సింది. ఇప్పటికే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే 9:30 నుంచి 10:30 కంటే కేవలం గంట వ్యవధిలోనే ఆ 9:30, 10:30 మధ్య ఆ గంట సమయంలోనే ఈ హత్య జరిగింది, హత్య చేసి ఉంటారు అని చెప్పి కూడా పోలీసులు అంచనాకు వస్తున్నట్లు చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిన అరగంటకే ఈ హత్య జరిగిందని చెప్పి కూడా పోలీసులు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే తల్లిదండ్రులు ఈ టైంకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మనం హత్య చేయడానికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలని ప్రయత్నించారా, ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే విచారణ చేశారు పోలీసుల స్పెషల్ టీంకి సంబంధించిన కొంతమంది. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఏ సమయానికి వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు బయటకు వెళ్తారు, ఏ సమయంలో పాప ఒంటరిగా ఉంది అనే డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి, ఇదంతా ఎప్పటి నుంచో పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఎక్కువగా బాలిక శరీరంలో 21 కత్తిపోట్లు, అలాగే మెడ గొంతు భాగంలో 14, కడుపులో 7 కత్తిపోట్లు ఉండటం వల్లే ఈ విధంగా జరిగినట్లు కూడా చెప్తున్నారు. అంటే మెడ గొంతు భాగంలో 14 సార్లు కత్తితో పొడిచారు, కట్ చేయడానికి మెడ భాగాన్ని గొంతు భాగాన్ని ట్రై చేశారు, అలాగే కడుపులో 7 సార్లు పొడిచారు. ఇక మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నట్లు కూడా ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెలుగు చూస్తున్న సంచలన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటి వల్ల అధిక రక్తస్రావం వల్లే చిన్నారి మృతి చెందింది. అంతేగాని ఎటువంటి అఘాయిత్యం తన పైన జరగలేదు, ఎటువంటి లైంగిక దాడి కూడా జరగలేదు బాలిక పైన అని చెప్పి కూడా అటు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తే ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో భాగంగా బాలికపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి, ఎటువంటి విషయాలు పోలీసుల విచారణలో భాగంగా తెరపైకి వస్తున్నాయి, కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, మనం చూస్తున్నాం మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నట్లు కూడా ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసినట్లు కూడా చూస్తున్నాం. లైంగిక దాడి జరగలేదు అంటున్నారు. మరి అసలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎందుకు పాపని చంపాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే లైంగిక దాడి చేసే క్రమంలో తను దానికి ఎదురు తిరగటం వల్లే ఈ విధంగా కత్తితో దాడి చేశారనే కోణంలో మొన్నటి వరకు దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఏ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు? కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు ఇంకా మిస్టరీగా కొనసాగుతుంది. పోలీసుల దర్యాప్తులో కూడా ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు కూడా కొంత ముచ్చటలు పట్టిస్తుంది ఈ కేసు. సో ప్రాథమికంగా ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అందులో ఉదయం తల్లిదండ్రులు వెళ్ళిందేమో 9 o'clock వాళ్ళు వెళ్ళిపోయారు. సో 10:30 ఆ ప్రాంతంలో హత్య జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు వెళ్ళిన 9 గంటల నుంచి 12 గంటల వరకు మళ్ళీ తండ్రి వచ్చే వరకు కూడా ఎవరెవరు అక్కడి నుంచి వెళ్లారు, ఆ బిల్డింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో దాదాపు వందలాది కెమెరాలను ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. అయినా కూడా దొరకలేదు. ఇక్కడ ఇదే కేసులో దాదాపు 10 మందిని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే బాలిక ఘటన జరిగిన బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో దాదాపు ఓనర్ తో పాటుగా 4 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. G+2 floors ప్లస్ పెంట్ హౌస్ లో ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు అందరూ నివాసం ఉంటున్నారు. సో ఆ బిల్డింగ్ లో ఉన్న అదుపులోకి తీసుకొని విచారించారు. ఒరిస్సాకు సంబంధించినటువంటి 2వ అంతస్తులో ఉండే సంజయ్ కుమారే కొంత పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమైన అతన్ని విచారించిన పోలీసులు కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో తను హత్య చేయలేదని కూడా కొంత భావిస్తున్నారు. కానీ ఇక్కడ బాలిక ఇంటికి సంబంధించినటువంటి సమీపంలో అంటే ఆ పక్కనే ఉన్నటువంటి 2 బిల్డింగ్ల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది దుండగులను కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసిన నేపథ్యంలో ఆ 2 బిల్డింగ్లకు సంబంధించిన కుటుంబాలను కూడా విచారించారు. వాళ్ళ నుంచి అంటే ఆ బిల్డింగ్ల నుంచి ఎవరైనా వచ్చారా, పెంట్ హౌస్ కాబట్టి మిగతా 2 బిల్డింగ్ల నుంచి వచ్చే యాక్సెస్ ఉన్న నేపథ్యంలో వారిని కూడా దాదాపు 20 కుటుంబాలను ఈ
ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వారిని, కాలనీ వాసులను ఇప్పటికే పోలీసులు విచారించారు. అయినా కూడా ఎలాంటి క్లూ దొరకలేదు, ఎలాంటి ఆధారం దొరకలేదు. అనుమానితులు బిల్డింగ్ లో ఉన్న వారిని విచారిస్తున్నారు. ఇంకా కొన్ని ఆధారాలు సేకరించేందుకైతే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడం ఈ కేసుకు ఒక ప్రధాన అడ్డంకిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి వెళ్ళడం ఎవరైనా ఉంటే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అంత కొంత సులువుగా ఉంటుంది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న సీసీ కెమెరాల్లో నిందితులు ఎవరు వచ్చినట్లుగా కానీ ఎవరైనా దుండగులు వచ్చి వెళ్ళినట్లుగా కూడా ఆనవాళ్ళు లేవు. ఇక్కడ కీలకంగా వేరే బిల్డింగ్ల నుంచి దుండగుడు వచ్చాడా అనేది కూడా ఇప్పుడు పోలీసులు కీలకంగా ఆ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా 21 కత్తిపోట్లు, మెడ భాగంలో గొంతు భాగంలో 14 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు ఉన్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలని కుటుంబ సభ్యులు ఇంట్లో లేరన్న విషయాలన్నీ తెలిసిన వ్యక్తే ఈ హత్య చేసినట్లుగా కూడా కొంత అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా కొంత స్టేట్మెంట్ రెండోసారి కూడా పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. సో 2 రోజులు గడుస్తున్నాయి. ఎందుకంటే ఘటన జరిగి ఇప్పటికే 2 రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి ఆధారం, ఎలాంటి నిందితుల ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు పోలీసులు సేకరించలేకపోయారు. కాబట్టి ఈ కేసులు కొంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు. డీసీపీ పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలు, ఇంకా టాస్క్ ఫోర్స్, ఎస్ఓటి పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, డిటెక్టివ్ పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. నిందితుల ఆనవాళ్ళు లేవు, ఆధారాలు లేవు, సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా లేవు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కొంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, గూగుల్ లొకేషన్స్ ఆధారంగా ఎవరెవరు ఆ సమయంలో అక్కడ ఉన్నారన్న అంశాలపైన కూడా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ఆ కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రత్న సాగర్, పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదిక అనేది అదే రోజు వాళ్ళకి పోలీసులు కొంత అంచనా పరంగా ఏమేం జరిగిందన్న అంశాలు చెప్తారు. ఇక్కడ కత్తిపోట్లకు వాడిన కత్తి ఎందుకు వాడారు, కత్తి ఏ కత్తి వాడారు, దాంతో పాటుగా ఎవరి వేలి ముద్రలతో కావచ్చు పూర్తిగా, ఎందుకంటే రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల బాలిక చనిపోయిందని పోలీసులు ఇటు డాక్టర్లు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కూడా పూర్తి స్థాయి నివేదిక దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల టైం పడుతుంది. ఆ టైం వరకు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. 15 రోజుల తర్వాత ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా లైంగిక దాడి జరగలేదని క్లియర్ గా పోస్ట్ మార్టం నివేదికలో ప్రాథమికంగా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో పోలీసులు కూడా అసలు బాలికను హత్య చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, తెలిసిన వాళ్ళే ఈ పని చేశారా, లేదంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారా, పక్కింట్లో వాళ్ళు ఎవరైనా చేశారా, ఈ మూడే ఇక్కడ కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు, సీసీ కెమెరాలు, సంబంధిత కాలనీకి సంబంధించినటువంటి దాదాపు వందలాది ఇళ్ల వద్ద కూడా పోలీసులు ఆ సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అక్కడ బాలిక చదువుతున్న స్కూల్లో కూడా కొంతమందిని, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ ని విచారించారు. తండ్రి పనిచేస్తున్నటువంటి మెకానిక్ షాప్ వద్ద కొంతమందిని విచారించారు. ఇటు తల్లి పనిచేస్తున్న ఆసుపత్రిలో కొంతమందిని విచారించారు. ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. సో ఈ కేసుని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లేందుకైతే పోలీసులు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారు కూడా ఈ హత్య చేయలేదు అని కొంత ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఇంకా ఇలాంటి దర్యాప్తు చేయాలనేది కూడా కొంత ఉన్నతాధికారుల సలహాలు తీసుకొని అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో కుటుంబ సభ్యులు, తెలిసిన వారి ఇంట్లో వాళ్ళు ఎవరు లేని సమయంలో హత్య జరిగిన నేపథ్యంలో కుటుంబ బంధువులకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా కొంత పోలీసులు అనుమానిస్తూ ఆ కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. స్థానికంగా ఉండేటువంటి 2 బిల్డింగ్లు, లేదంటే అదే భవనంలో ఉండేవాళ్ళు, లేదంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఈ హత్య చేశారా అన్న కోణంలో ఈ 3 అంశాల ఆధారంగానే పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రత్న సాగర్, ప్రధానంగా బిల్డింగ్లో కొత్తగా వచ్చిన ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీయే వీళ్ళతో ఎక్కువ తరచుగా గొడవలు పడడం అనేది, లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ విభేదాలు వచ్చినాయి, ఎవరైతే పాప చనిపోయిన కుటుంబం ఉందో ఆ కుటుంబంతో అని చెప్పి కూడా కొంత సమాచారం అందుతుంది. ఇక ఆ కోణంలో చూస్తే స్థానికుల్ని విచారించినట్లు కూడా తెలుస్తుంది పోలీసులు. మరి ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి, వాళ్ళని విచారించారు కదా, అందులో భాగంగా ఏవైనా కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయా లేదా? ఖచ్చితంగా పోలీసులు అందులో ఉన్నటువంటి దాదాపు 4 కుటుంబాలను విచారించారు. అందులో కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే 2 కుటుంబాలు
పాప బాలిక తల్లికి కొంత క్లోజ్ గా ఉండేవారు, కొంత ఫ్రెండ్స్ గా ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళకి కాల్ చేస్తుంది. సో ఘటన జరిగిన రోజు కూడా తను బాలిక తల్లి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదైతే స్నేహితులు ఉంటారో మొదటి అంతస్తులో లేడీస్ మహిళలు వాళ్ళకి కాల్ చేసి వెళ్ళమని చెప్పింది. సో ఇక్కడ రెండో అంతస్తులో ఉన్న వాళ్ళతోనే కొంత విభేదాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ అంత పెద్ద ఎత్తున గొడవలు లేవు, మేము చెప్పుకునేంత గొడవలు లేవు అన్న మాట కూడా ఇటు పోలీసుల స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో తల్లి చెప్పింది. సో ఇక్కడ వాళ్ళను కూడా పోలీసులు విచారించారు. మొదటి అంతస్తులో ఉండే ఒరిస్సా కుటుంబంతో మరో కుటుంబాన్ని కూడా పోలీసులు విచారించారు. కొంత చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా బాలికను హత్య చేసే అంత పెద్ద ఎత్తున గొడవలు అయితే మా మధ్య లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ లో కూడా అదే విషయాన్ని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకా రెండో అంతస్తులో ఉన్న వారిని అయితే ఇంకా విచారిస్తున్నారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఈ మిగతా రెండు భవనాలకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా ఈ రోజు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ కేసు చిక్కుముడి వీడాలంటే కుటుంబ సభ్యుల బంధువుల స్టేట్మెంట్లతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రెండు బిల్డింగ్లకు సంబంధించినటువంటి కుటుంబాల స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆ రెండు బిల్డింగ్ల నుంచే నిందితుడు ఒకవేళ వచ్చి ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆ రెండు బిల్డింగ్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. సో ఆ పక్కనే ఇంకో ఆసుపత్రి ఉంది, శ్రీకరణి ఆసుపత్రి. రెండు బిల్డింగ్ల పక్కన బాలిక ఘటన జరిగిన నివాసానికి రెండు బిల్డింగ్ల పక్కన. సో హాస్పిటల్ నుంచి కూడా ఎవరైనా వచ్చారన్న కోణంలో కూడా కొంత పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాల్లో ఆధారాలు లేవు. ఘటన జరిగినటువంటి కత్తి ఏదైతే దుండగుడు వినియోగించిన కత్తికి సంబంధించినటువంటి ఇంకా మిగతా ఆనవాళ్ళు ఏం లేవు. ఫింగర్ ప్రింట్స్ లో కూడా పాత నేరస్తుల పని కాదని పోలీసులు అయితే ఇప్పటికే తేల్చారు. మరి కొత్తగా వచ్చిన వాడు ఎవడు, ఆ దుండగుడు ఎవరు హత్య చేశారు, ఒకడే హత్య చేశాడా, ఇద్దరు వచ్చారా, వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రెండు బిల్డింగ్ల నుంచే రావాలి. ఎందుకంటే ఇక్కడ డెలివరీ బాయ్స్ నో ఎంట్రీ అన్న వాళ్ళు ఇంకా ఎవరిని ఇతరులను పైకి అలౌ చేయరు. ఒకవేళ వెళ్తే అదే బిల్డింగ్ లో నుంచి ముందు నుంచి వెళ్ళాలి. కానీ అక్కడ ముందు నుంచి వెళ్ళినట్టు ఎలాంటి ఆనవాళ్ళు దొరకకపోవడంతో ఇతర బిల్డింగ్ల నుంచే దుండగులు వచ్చి ఉంటారా అన్న కోణంలో అయితే ఈ రోజు పోలీసులు కొంత టెక్నికల్ డాటా సేకరించే పనిలో ఉన్నారు. ఆ రెండు బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, వాళ్ళ మొబైల్ సిగ్నల్స్ ఆ రోజు ఘటన జరిగినటువంటి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వారి యొక్క కదలికను కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఓవరాల్ గా ఈ కేసును ఛేదించాలంటే పోలీసులు మూడు అంశాల మీద కీలకంగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా గూగుల్ ఇండికేట్స్ తో పాటుగా ఆయా రెండు బిల్డింగ్లు, ఈ ఘటన జరిగిన భవనంతో పాటుగా మిగతా రెండు ఆనుకొని ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కి కుడివైపు ఒక బిల్డింగ్ ఉంది, ఎడమవైపు బిల్డింగ్ ఉంది. అక్కడి నుంచి వచ్చే యాక్సెస్ కొంతవరకు ఉన్నట్లుగా కూడా పోలీసులు భావించిన నేపథ్యంలో ఆ రెండు బిల్డింగ్లకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు, ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి కుటుంబాలను కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయా కుటుంబ సభ్యుల బంధువులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా కొంత పోలీసులు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. 2 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఎలాంటి ఆధారం లేకపోవడంతో సో కీలకంగా ఇంకా పోలీసులు ఇంకా ముందు దర్యాప్తు చేయాల్సిన అంశాలపైన కూడా ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రత్న సాగర్, ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే హత్య జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోతున్నారు పోలీసులు. ఎందుకంటే పక్కా ప్రణాళికతో హత్య చేసి ఉంటారని కూడా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఫింగర్ ప్రింట్స్ లేదు, అసలు ఎవరు వచ్చారో ఏంటో అనే కదలికలు తెలిసే ఆ ప్రసక్తే లేకుండా హత్య చేశారంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే చేశారు, తెలిసిన వాళ్లే చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 4 సంవత్సరాల నుంచి ఆ పాపను అదే ఇంట్లో వదిలేసి వెళ్లే వాళ్ళ మేము పనులకి ఎప్పుడూ ఎటువంటి ఘటన జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగిందనే తల్లి ఆరోపిస్తున్న రోదన కూడా మనం వింటున్నాం. ఎలా చూడొచ్చుంటారు సాగర్ దీన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి మాట్లాడినప్పుడు కానీ తల్లి మాట్లాడినప్పుడు కానీ మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ అంశాన్ని కీలకంగా చెప్పారు. మేము 4 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఉంటున్నాము, మా పాప అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలతో బాగా ఉంటుంది, మిగతా పిల్లలతో కలిసి కింద ఆడుకుంటుంది, తమ్ముడితో ఆడుకుంటుంది, కానీ ఎప్పుడు భయపడేది కాదు. ఒకటి ఎన్నోసార్లు ఇంట్లో ఉంటుండే, ధైర్యంగా ఆడుకుంటుండే, ధైర్యంగా ఉంటుండే, కానీ ఇంత పెద్ద ఘటన జరుగుతుందని ఊహించలేకపోయామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరితో విభేదాలు లేవన్న అంశాలు కూడా వారు చెప్పారు. అయితే ఇక్కడ కీలకంగా తల్లిదండ్రులు లేని సమయం, తమ్ముడు స్కూల్ కి వెళ్ళిన సమయం, బాలిక ఒక్కతే ఇంట్లో ఉంటుందన్న అంశం అనేది కీలకంగా పూర్తి సమాచారం ఉన్న వాళ్ళే ఇది చేసినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే కుటుంబ సభ్యులు, బంధువులు లేదంటే ఆ బిల్డింగ్ లో ఉన్నవారు అంటే బాలిక ఇంట్లో ఒక్కతే ఉందన్న అంశం
ఈ బంధువులకి కుటుంబ సభ్యులతో పాటుగా అందులో భవనంలో ఉండే వాళ్ళకి ఆ పక్కన ఉన్నటువంటి 2 భవనాలకి వీళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. సో కీలకంగా అక్కడ ఉన్న వాళ్ళే ఇది చేశారా అని పెద్ద ఎత్తున పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులతో ఏమైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఈ 2 కోణాల మీదనే పోలీసులు అయితే కీలకంగా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వారి కుటుంబ సభ్యుల బంధువులను ఏదైతే బాలిక తల్లిదండ్రులతో పాటుగా వారి యొక్క బంధువులకు సంబంధించినటువంటి అంశాలను కూడా కొంత సమాచారం అయితే పోలీసులు ఈ రోజు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2 భవనాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించారు. సో బాలిక ఒంటరిగా ఉన్న విషయం ఎవరెవరికి తెలుసు అన్న అంశాలపైన కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. తెలిసిన వారే ఈ పని చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారు అంటే ఇక్కడ బంధువులు, లేదంటే అందులో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు. ఈ 2 అంశాల ఈ రోజు దర్యాప్తు కొనసాగుతుంది. 2 రోజులు గడిచిన నేపథ్యంలో ఈ రోజు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. గూగుల్ ఇండికేటర్స్ తో పాటుగా సెల్ ఫోన్స్, టవర్ సిగ్నల్, మొబైల్ లొకేషన్స్ ఎవరెవరి ఘటన జరిగినటువంటి సమయంలో ఉన్నాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానితులకు సంబంధించిన ఆనవాళ్లు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 10 మందిని అనుమానితులను విచారించారు. దాదాపు 20 కుటుంబాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు. ఇంకా చిక్కుముడి వీడకపోవడంతో ఇంకా కొంత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ 3 అంశాల ఆధారంగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరి రేపటి వరకు ఏమైనా క్లారిటీ వస్తుందా, ఈ చిక్కుముడి వీడుతుందా, బాలికను 12 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసిన ఆ దుండగులు ఎవరు అనేది ఇప్పుడు కొంత సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో పోలీసులు ఈ 3 అంశాల ఆధారంగా అయితే ఇంకా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న సాగర్, 2-3 రోజుల్లో అంటే మీరు చెప్పినట్లుగానే 2-3 రోజుల్లో కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? లేదంటే గండికోటలో ఏదైతే ఆ మహిళ మృతి చెందిన ఘటన కూడా మనం చూస్తున్నాం, ఇక అదే విధంగా ఇది మిస్టరీగా మారే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాం 2 రోజుల్లో పోలీసుల దర్యాప్తు, సీసీ కెమెరాలు పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి అనుమానితులను విచారించారు, ఆ భవనంలో ఉండేటువంటి ఓనర్ కొడుకుతో పాటుగా కీలక అనుమతిగా ఉన్నటువంటి ఒరిస్సా అతన్ని, ఆ కుటుంబాన్ని కూడా విచారించారు. సో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నారు. సీసీ కెమెరాల్లో దుండగుల ఆనవాళ్లు లేకపోవడం, ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ లో ఎలాంటి పాత నేరస్తుల ఆనవాళ్లు దొరకకపోవడం, కుటుంబ సభ్యుల నుంచి అనుమానం వ్యక్తం చేయకపోవడం. సో ఇదంతా కొంత సస్పెన్స్ గా మారిన నేపథ్యంలోనే పోలీసులను కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది, కొంత ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మరి ఈ కేసు ఒక సస్పెన్స్ గా, ఒక రహస్యంగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు 5 బృందాలను, మరో ప్రత్యేక బృందాల ద్వారా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇంకా 2-3 రోజుల్లో ఒక స్పష్టమైన ఆధారాలు లభించకపోతే, నిందితులను పోలీసులకు పట్టుకోకపోతే మాత్రం ఇది కూడా, ఈ కేసు కూడా ఒక రహస్యంగా మిగిలిపోయే అవకాశం ఉంది. అందులో భాగంగానే పోలీసులు కొంత దర్యాప్తును అయితే స్పీడప్ చేశారు. సో రేపు ఎల్లుండి 2 రోజుల్లో కీలక ఆధారాలు కానీ, నిందితులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ పోలీసులు సేకరించడంలో సక్సెస్ అయితే ఈ కేసులో ఒక కీలక ముందడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. లేదంటే ఈ కేసు కొంత రహస్యంగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక కూకట్పల్లిలోని బాలిక మర్డర్ మిస్టరీకి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీసుల విచారణ కూడా ముమ్మరం చేశారు, దర్యాప్తుని స్పీడప్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అటు తల్లిదండ్రులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయకపోవడం కూడా ఈ కేసు కొలిక్కొచ్చే విధానానికి కూడా కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే వీళ్ళు నివాసం ఉంటున్న బిల్డింగ్ ఉందో దాని పక్క బిల్డింగ్, ఈ 2 బిల్డింగ్లో ఉన్న కుటుంబాలని ప్రధానంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరి కదలికలను కూడా పోలీసులు విచారణలో భాగంగా దర్యాప్తు చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. మరి చూడాలి కేసు ఎప్పుడు కొలిక్కొస్తుంది, అసలు బాలిక మృతికి సంబంధించి ఎవరు ఇంత పెద్ద ఘాతుకాన్ని కొడిగట్టారు, ఈ డీటెయిల్స్ అన్ని మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.